మీలో ఎంతమంది విషెస్ని ఫార్వర్డ్ చేస్తున్నారో అంతమందికి ఇదే నా లైఫ్ లెసన్. ఇలాంటి విషెస్లు ఎంతమందికి ఎన్నిసార్లు పంపినా నీ విషెస్ మొత్తం ఒక్కనే. ఎందుకంటే ఒక పర్సన్కి పంపే విషెస్లో ఆ విషెస్తో పాటు దీనివల్ల మాకేంటి లాభం అనుకునే వాళ్ళకి కూడా దీంట్లో లాభం ఉంది. అదేంటంటే కాంటాక్ట్లో ఎవడో పంపిన ఫార్వర్డ్ విషెస్ని నీ కాంటాక్ట్స్ అందరికీ పంపడం కంటే జై శ్రీరామ్, జై కిసాన్, జై జవాన్. దిస్ ఇస్ సతీష్ కుమార్ ఫ్రమ్ ధ్రువ ఎంటర్టైన్మెంట్స్. మీరు పంపిన విషెస్ మీరే టైప్ చేస్తున్నారా, లేక టైం వేస్ట్ అవుతుందని ఎవడో పంపిన ఫార్వర్డ్ మెసేజ్ని విషెస్గా పంపిస్తున్నారా? అలాంటప్పుడు నువ్వు విష్ చేసి కూడా వేస్టే. ఎందుకంటే అవతలి వాడు ఆ మెసేజ్ని ఆ విషెస్ని చదువుతున్నప్పుడు అసలు వాడు ఫీల్ అవ్వట్లేదు. అలాంటప్పుడు నీ విషెస్ వేస్ట్ అయినట్టే. నువ్వు ఏదైతే టైం సేవ్ అవుతుందని ఫార్వర్డ్ మెసేజ్ చేసావో ఆ టైం కూడా వేస్ట్ అయ్యింది. ఎందుకంటే ఆ విషెస్ని ఆ పర్సన్ ఫీల్ అవ్వలేడు కాబట్టి. అండ్ ఆ పర్సన్కి ఆ స్పెషల్ డే రోజు మీకు ఉన్న 24 గంటల్లో మీరు ఒక్క నిమిషం కూడా అతనికి కేటాయించకుండా ఉన్నట్లయితే అతనికి మీరు ఏం వాల్యూ ఇచ్చినట్టు, ఆ స్పెషల్ డేకి స్పెషాలిటీ మీరేమి ఇచ్చినట్టు, అండ్ ఆ రిలేషన్షిప్కి అర్థం ఏమన్నట్టు ఒక్కసారి మీరే క్రాస్ చెక్ చేసుకోండి. సరే, వాడి గురించి వదిలేసేయి. నువ్వు పంపిన విషెస్ని వాడు ఫీల్ అయిందా కాలేడా పక్కన పెట్టేసేయి. అట్లీస్ట్ మెసేజ్ పంపేటప్పుడు విష్ చేసేటప్పుడు నువ్వైనా వాడి గురించి ఫీల్ అవుతూ మెసేజ్ పంపినావా, విష్ చేసినావా? అట్లీస్ట్ మెసేజ్ పంపేటప్పుడు టైప్ చేసేటప్పుడు కానీ సెండ్ చేసేటప్పుడు కానీ వాడి ఫేస్ అయినా గుర్తుకొచ్చిందా? అట్లీస్ట్ ఆ పర్సన్కి నీకున్న ఒక్క మెమరీ అయినా నీకు గుర్తుకొచ్చిందా? మరి ఎందుకండి అలాంటి విషెస్ని నువ్వు ఎన్నిసార్లు ఎంతమందికి ఎన్ని స్పెషల్ డేస్కి పంపించినా ఆ విషెస్ వల్ల ఇద్దరికి బొక్కనే. ఎందుకంటే ఆ విషెస్లో ఫీల్ లేదు కాబట్టి. ఎందుకంటే ఆ విషెస్లో అతన్ని స్పెషల్గా ట్రీట్ చేయలేవు కాబట్టి. ఎందుకంటే ఆ విషెస్లో అతనికి నీకున్న రిలేషన్షిప్ మెన్షన్ చేయలేవు కాబట్టి. ఎందుకంటే ఆ విషెస్ నువ్వు టైప్ చేయలేవు కాబట్టి. ఎందుకంటే నీ బిజీ లైఫ్లో అతనికి ఒక్క నిమిషం కూడా ఇయ్యలేవు కాబట్టి. ఒక పర్సన్కి పంపే విషెస్లో నీ ఫోటో, నీ పేరు ఉండడం ముఖ్యం కాదు. ఆ పర్సన్కి పంపే విషెస్లో ఫీల్ ఉండడం ముఖ్యం. ఎప్పుడైనా సరే నీ ఫోటో పేరుతో కాకుండా ఫీల్ ఉండేలాగా చూసుకోండి. ఆ విషెస్లో ఫీల్ ఉండేలాగా చూసుకోండి. అప్పుడే మీరు పంపిన విషెస్కి ఒక అర్థం ఉంటుంది, ఆ పర్సన్కి వాల్యూ ఇచ్చినట్టు ఉంటుంది, ఆ పర్సన్ స్పెషల్ డేని మీరు ఇంకా స్పెషల్ చేసినట్టు ఉంటుంది. మరి మీరు అనుకుంటున్నచ్చు, ఆ విషెస్లో ఫీల్ ఉంటే ఏంటి, ఫీల్ లేకపోతే ఏంటి, విషెస్ పంపినామా లేదా జస్ట్ ఫార్మాలిటీకి అని మీరు అనుకుంటున్నచ్చు. కానీ ఆ విషెస్లో ఉన్న ఫీల్ ఆ పర్సన్ని ఆ స్పెషల్ డే రోజు అతని స్పెషల్గా అండ్ ఎనర్జెటిక్గా, అతని డే మొత్తాన్ని పాజిటివ్గా, హోప్ఫుల్గా చేస్తుంది. అండ్ ఆ డే మొత్తం అతని సంవత్సరం మొత్తం సక్సెస్ఫుల్గా అండ్ స్ట్రెంగ్తన్గా ఉండేలాగా చేస్తుంది. కావాలంటే నేను ఇప్పుడు చెప్పినట్టు మీరు విజిట్ చూడండి. ఆ తర్వాత మీ విషెస్ ఎలా ఉంటాయో అండ్ అతని ఫీలింగ్ ఎలా ఉంటుందో, అతని డే మొత్తం స్పెషల్గా ఎలా ఉంటుందో మీరే చూడండి. మీరు పంపే విషెస్లో ఆ పర్సన్ యొక్క స్పెషల్ డేని క్లియర్గా మెన్షన్ చేస్తూ ఆ స్పెషల్ డే పక్కనే మీకు మరియు అతనికి ఉన్న రిలేషన్షిప్ని ప్రేమతో కానీ మర్యాదపూర్వకంగా కానీ మెన్షన్ చేయండి. ఆ వర్డ్ అనేది ఆ పర్సన్ని ఆ స్పెషల్ డే రోజు స్పెషల్గా ట్రీట్ చేసేటట్టు చేస్తుంది, హ్యాపీగా ఫీల్ అయ్యేటట్టు చేస్తుంది. అండ్ అలాగే ఆ స్పెషల్ డే వల్ల మీరు అతని లైఫ్లో ఎలా ఉండాలని కోరుకుంటున్నారో, ఏమవ్వాలని కోరుకుంటున్నారో క్లియర్గా చిన్నగా అతనికి అర్థమయ్యే భాషలో మెన్షన్ చేస్తూ, వీలైతే అతని క్యారెక్టరిస్టిక్స్ని ఎలివేట్ చేస్తూ మెన్షన్ చేస్తూ విష్ చేయండి. అలాంటి విషెస్ ఆ స్పెషల్ పర్సన్ని ఆ స్పెషల్ డే రోజు మాత్రమే కాకుండా అతని లైఫ్ మొత్తం ప్రాబ్లమ్ ఫేస్ చేసేటట్టు, లైఫ్లో సక్సెస్ అయ్యేటట్టు, హ్యాపీగా ఉండేటట్టు, హోప్ఫుల్గా ఉండేటట్టు, స్ట్రెంగ్తన్గా ఉండేటట్టు, ఏదైనా సాధించేటట్టు తయారు చేస్తుంది. దీనివల్ల మాకేంటి లాభం, బొక్క మొత్తం వాడికే ఉంది కదా, మాకేంటి మరి లాభం అనుకునే వాళ్ళకి కూడా దీంట్లో ఒక లాభం ఉంది, చెప్తా వినండి. అదేంటంటే నేను చెప్పినట్టు మీరు విషెస్ చేస్తున్నప్పుడు, ఆ విషెస్ మెసేజ్ టైప్ చేస్తున్నప్పుడు నీకు ఆ పర్సన్కి ఉన్న బెస్ట్ మెమరీస్ నీ బ్రెయిన్లో గుర్తుకొస్తుంటాయి. నీ ఫేస్లో ఆటోమేటిక్గా చిన్న స్మైల్ వస్తుంది. ఆ చిన్న స్మైల్ వల్ల నువ్వు పీస్ అండ్ ప్లెజర్గా ఫీల్ అవుతావు. దానివల్ల నీకు మరియు ఆ పర్సన్కి ఉన్న బాండింగ్ స్ట్రెంగ్తన్ అవుతుంది. అలాగే అంత మంచి మెసేజ్ పంచినాక వాడు ఫీల్ అవ్వకుండా ఉంటాడా? వాడు 100% ఫీల్ అవుతాడు. మీకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు పనికి వస్తాడు, మీకు పని చేసి పెడతాడు. ఇదంతా విన్నాక మీకు ఒకటి అనిపిస్తుండొచ్చు, ఇలాంటి విషెస్ పంపాలంటే ఆ స్పెషల్ డే మొత్తం ఆ ఒక్క పర్సన్కే పోతారా బాబా అని. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఫార్వర్డింగ్ విషెస్ని కాంటాక్ట్స్లో ఉన్న అందరికీ పంపడం కంటే ఇలాంటి ఫీల్ ఉన్న మెసేజెస్ని, విషెస్ని మనసులో ఉన్న అందరికీ పంపడం చాలా ఉత్తమం. ఎందుకంటే ఎంతమందికి విజ్ చేసామన్నది ముఖ్యం కాదు బ్రో, ఎంత బాగా విజ్ చేసామన్నదే ముఖ్యం. ఫార్వర్డ్ మెసేజ్ ఆర్ ఫార్వర్డ్ విషెస్
ఆ పర్సన్ యొక్క ఫోన్ని మాత్రమే రీచ్ అవుతుంది, కానీ మనసుకి టచ్ అవ్వదు. కానీ మీ ఓన్ హ్యాండ్స్తో, మీ ఓన్ వర్డ్స్తో ఫీల్ అవుతూ పంపిన విషెస్ మాత్రం అతన్ని 100% అతని మనసుని తాకుతుంది, అతన్ని ఫీల్ అయ్యేలాగా చేస్తుంది. ఆ స్పెషల్ పర్సన్ యొక్క స్పెషల్ డేని స్పెషల్గా ట్రీట్ చేసేటట్టు చేస్తుంది. కాబట్టి నెక్స్ట్ టైం ఫెస్టివల్కి కానీ స్పెషల్ డేకి కానీ అలా ఫార్వర్డ్ బటన్ నొక్కకండి. కొద్దిగా టైం తీసుకోండి, స్పెషల్ పర్సన్స్కి స్పెషల్ ఫీలింగ్స్తో స్పెషల్గా విష్ చేయండి. ఎందుకంటే మెసేజ్ పంపడం కామనే, ఫీలింగ్స్ పంపడమే స్పెషల్. సో కాబట్టి మెసేజ్ని మాత్రమే పంపకండి, దాంతోపాటు ఫీలింగ్స్ని కూడా పంపండి.